కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సెటైర్లు విసిరారు. ఆ మూడు పార్టీలది అక్రమ బంధమని ఆయన దుయ్యబట్టారు. కరీంనగర్లో బీజేపీకి మేయర్ పదవి రాకుండా మూడు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ కార్పొరేట్లను ప్రలోభ పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్న బండి సంజయ్ కరీంనగర్లో ప్రజా తీర్పును కాలరాస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను తిరగనివ్వబోమని హెచ్చరించారు. వాలంటీర్స్ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్లు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనుక భుజం అంటే అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. ప్రేమ బంధం అంటే దానికి ఒక మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది. అది ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలా మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే. అది ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు. అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఏ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్లో ప్రజలందరి ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అభ్యర్థుల కష్టము, మా కార్యకర్తల యొక్క కష్టార్జితం ఫలితంగా ఈ భారీ విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించేది. మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ మేము. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరిన విషయం మీ అందరూ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 23 ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మాదేమో మ్యాజిక్ ఫిగర్ దాటింది మాది. ఈ టైంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ మూడు పార్టీలు ఒకటైనాయి.